నెంబర్ని ఇచ్చేసి మన మిత్ర హాయ్ అని మీకు ఏ పని చెప్పినా అది చేసి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ కానీ టెస్ట్ పంపించే పరిస్థితికి వస్తూ ఉంది. ఇట్ ఈజ్ ఏ ఇమాజినరీ వరల్డ్లో నివసిస్తున్నాం. ఈరోజు రాష్ట్రం మొత్తం నేను చెప్పినట్టన్ని పెట్టిన తర్వాత ఎయిర్ క్వాలిటీ, ఎయిర్ డైరెక్షన్, టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, థండర్ బోల్ట్స్, లేకపోతే మీకు కావాల్సినటువంటి రిజర్వాయర్స్లో నీళ్లు, సాయిల్ మాయిశ్చర్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. 30 పారామీటర్స్ ఆన్లైన్లో మీకోసం పెడతాం. అది చూసుకొని మీ యాక్టివిటీ మీరు స్టార్ట్ చేసే పరిస్థితి వస్తుంది. వ్యవసాయం చేయాలన్నా, ఎండలు ఎక్కువ ఉంటే మీ పర్యటన వాయిదా వేసుకోవాలన్నా, లేకపోతే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే మంచినీళ్ళు కూడా తీసుకుపోవడం, పక్కన ఉంటే బటర్ మిల్క్ తీసుకెళ్ళడం రోడ్ల మీదకి, అంటే వర్షం పడితే ముందుగానే చెప్పడం, వర్షం వస్తుంది చూసుకోమనడం, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనో మీ మీద ఆధారపడుతుంది. అది ఆధారపడి చేసుకోగలిగితే మనం చాలా ఈజీగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మన మిత్రులు కొంతమంది బ్యూటిఫుల్గా గవర్నమెంట్ ఈజ్ వెరీ కీన్, ఒక పక్కన టెక్నాలజీ మొత్తం ఉపయోగిస్తాం, ఇంకొక పక్క గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్నీ కూడా చాలా పగడ్బందీగా ఇస్తాం, ఇంకొక పక్కన హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య వ్యత్యాసాలు తగ్గించడానికి ఆలోచిస్తాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రతిరోజు ఉచితంగా ఇవ్వడం కాదు, చేప ఇవ్వడం కాదు, చేపను పట్టించే విధానం నేర్పించగలిగితే, ఆ సహాయం చేస్తే శాశ్వతంగా 10 మందికి మీరు సహాయం చేసే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితికి నేను దోహదం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు జిఎఫ్ఎస్టీ వండర్ఫుల్ వర్క్ చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ప్రభుత్వం, జిఎఫ్ఎస్టీ లాంటి సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ఎవరైతే ఇప్పుడిప్పుడు వచ్చే అప్కమింగ్ ఆంటర్ప్రెన్యూర్ స్టార్టప్ కంపెనీస్ అన్నీ కలిస్తే మనం వండర్ చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే రాహుల్ గోదార్, ఆధార్ మారిగా గోదార్ తీసుకొచ్చారు. సక్సెస్ రేట్ వచ్చి 96% ఎక్యురసీ. ఆల్ ఎనిమల్స్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆటోమేటిక్గా ఎనిమల్ వారుగా, మనిషి వారుగా మనం ఎట్టయితే ప్లానింగ్ చేస్తున్నామో ఇప్పుడు ఎనిమల్ వారుగా మనం ప్లానింగ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడే ఇంకొక పక్కన లైవ్ స్టాకిఫై సౌండ్ ఆఫ్ ది బర్డ్ చూస్తే యూ విల్ ఐడెంటిఫై 3 రోజుల దానికి రోగం వస్తుందా లేదా అని. ఇట్ ఈస్ పాసిబుల్. మీరు ఫోన్లో మీరు యాప్లో చూస్తే మీ టెంపరేచర్ చెప్పే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు యాప్లో వచ్చేస్తున్నాయి, రేపు ఏమొస్తుందో తెలియదు నాకు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఒకప్పుడు మేము చిప్ పెడితే బాడీలో పెట్టాలని ఆలోచించాము. ఇప్పుడు వేరబుల్స్ బాడీలో పెట్టక్కర్లేదు, బాడీ మీద ఎక్కడ పెట్టుకున్నా వచ్చే పరిస్థితి వస్తున్నాయి.